VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు బీఆర్ఎస్ నాయకులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీతో ఎస్ఐఆర్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రతి ఓటరు ఎన్యుమరేట్ ఫారం సమర్పించారా లేదా అనేది నిర్ధారించుకోవాలని తెలిపారు. ఫారం అందని ఓటర్లకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బిఎల్ఓలు సక్రమంగా విధులు నిర్వహిస్తే రాజకీయ పార్టీల జోక్యం అవసరం ఉండదని పేర్కొన్నారు. 98% ఉండవు. ఎందుకు అంటే నేచురల్ డెత్ ఉంటుంది. ఎవరో సడన్ గా చనిపోయాడు, వాళ్ళ దగ్గర డెత్ సర్టిఫికేట్ ఉండదు, వాళ్ళు తీసుకోరు కూడా. మనం సాగు అవన్నీ జరిగిపోయిన తర్వాత ఇక అది మర్చిపోతారు తప్ప డెత్ సర్టిఫికేట్ ఉండదు. కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ లేదు. డెత్ సర్టిఫికేట్ అనేది ఎక్కడుంది? ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే, లేకపోతే ఇతరత్ర విషయాలలో చనిపోతేనే డెత్ సర్టిఫికేట్ ఉంటే మనము ఏదో CMRF అప్లై చేయడానికో దానికోసం అనేది అది ఉంటుంది తప్ప జనరల్ గా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఇది మనకి ఎప్పటికైనా ఉపయోగపడతాయని తీసి పెట్టుకుంటారు. ఇది జరిగేటువంటి అంశాలు కాబట్టి నేను దయచేసి ఏంటంటే ఈ 4-5 రోజులు ఆడ 302 రోజులు చేయగలిగితే మీరు నేను ఎందుకు ఇది ఇబ్బంది వస్తుంది అనేటువంటిది ఒకటి. నేను సనత్ నగర్లో సుభాష్ నగర్ పోయినా, అక్కడ ఉన్నటువంటి బస్సు పెద్దలు కానీ మన నాయకులు కానీ బ్రహ్మాండంగా వాళ్ళు ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు లేవు కూడా చెప్తూ అక్కడ కూడా ఒకటే వాళ్ళు ఒకటి చెప్పి ఇంకోటి ఉండాలి ఇంకోటి చెప్పి నేను అడిగాను కదా అనేటువంటి. అదేవిధంగా పద్మనాభ నగర్ ఏంటంటే పద్మనాభ నగర్ని చూసైతే మనం అందరం నేర్చుకోవాలి, ఇంక్లూడింగ్ మీతో పాటు. వాళ్ళు ఏంటంటే ఈయన పద్మనాభ నగర్ సంబంధించి అన్ని బూత్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను ఈ మధ్యకాలంలో పద్మనాభ నగర్లో చాలా కార్యక్రమాలు ఆ ఇంట్లో ఎవరు లేరు చేసుకోవడం ఈ పద్ధతిలో జరుగుతుంది. సేమ్ టైం ఆదినగర్ మా పాతింటి కాడ నేను బోనాలు ఉన్నాయని 2 రోజులు వాళ్ళతో కూర్చుంటే ఇంటింటికి వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. అయితే దాంట్లో ఎవరైతే బయట వాళ్ళు ఉన్నారో చేసుకోలేమంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలవండి అంటే నేను పెంచేందుకు వాళ్ళకి చెప్పిన. అయితే ఓవరాల్ గా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా అందరు చేస్తలేరా అంటే చేస్తూ, కానీ మీద చేయడం మూలన వచ్చే నష్టం ఎంతనో మీరు గమనిస్తారు. మీ అందరికి మన భవిష్యత్తు, రేపు మీ భవిష్యత్తు, అందరి భవిష్యత్తు మీ దృష్టిలో ఉంచుకొని 1,19,000 ఓట్లు పోయినాయి అంటే ఎటువంటి పరిస్థితి ఆలోచించండి. అందుకే మీరు దయచేసి ఇంటింటికి పోండి. నేను డివిజన్ ప్రెసిడెంట్లకు, మాజీ కార్పొరేటర్, ముఖ్య నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఏరియాలో కాలనీ ప్రెసిడెంట్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీ కానీ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. కొంతమంది ఆల్రెడీ మాట్లాడేందుకు చేస్తూ మాట్లాడండి. 1-4 సార్లు మాట్లాడి అన్న మీ ఏరియా ఎంతవరకు వచ్చింది ఏంటంటే టిక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్మనాభ నగర్ ఇప్పుడు టిక్ చేసేది, ఇప్పుడు ఇంతకుముందు టిక్ చేసేది మీకు ఆటోమేటిక్ దీంట్లో ఓటర్ లిస్ట్. ఇప్పుడు దీంట్లో మీకు ఇది అన్నిటికంటే బెస్ట్ మెథడ్
దీంట్లో టిక్ చేసిన దాంట్లో వీళ్ళని మేము కలిసినాం, టిక్ చేసినాం, వీళ్ళు ఉన్నారు అనేటువంటి. ఒకవేళ లేకపోతే ఆడ టిక్ చేయకుంటూ ఉంటాయి. దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రష్యాతో సత్సంబంధాలు కొనసాగించి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని మంత్రి సీతక్క అన్నారు. వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ హైదరాబాద్ కార్యాలయాన్ని మంత్రి సీతక్క సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో వర్చువల్ గా ప్రారంభించారు. రష్యాకు భారతదేశానికి ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ పనిచేయాలని సూచించారు. రష్యా భారత్ బంధం ఇప్పటిది కాదని, నెహ్రూ ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కొనసాగుతుందని అన్నారు. మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. సంస్థ ఇండియా హెడ్ డాక్టర్ రాయల నీతునాయుడు తదితరులు పాల్గొన్నారు. Work, especially during COVID, she has done a lot of work over it, and she has done a lot for నీతు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి నన్ను మిమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ యొక్క కార్యాలయం ద్వారా రష్యాకు ఇండియాకు ఉండేటువంటి బంధాన్ని అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఈ యొక్క ఆఫీస్ ఇనాగ్రేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరికీ పేరు పేరున శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి రష్యాకు ఉన్నటువంటి బంధం ఈనాటిది కాదు, కానీ గతంలో ఈ బంధం చాలా బలంగా ఉండేది. అది మన దేశ అభివృద్ధిలో ఎంతో కీలకమైన పాత్ర కూడా పోషించినటువంటి చరిత్ర మనకుంది. ఈ దేశ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ద నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ యొక్క సపోర్టు మరి రష్యా నుంచి తీసుకొని పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకోవడం కానీ, అదేవిధంగా మిగతా అభివృద్ధికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సపోర్టును మనకెప్పుడు కూడా రష్యా ఇస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో కొన్ని అగ్రరాజ్యాలను చెప్పుకున్నటువంటి దేశాలు మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మనకి ఇప్పుడు కూడా రష్యా నుంచి మంచి సపోర్టు ఆనాడు ఉండేది. అంటే మా ప్రభుత్వంలో, మన నెహ్రూ గారి ప్రభుత్వంలో కానీ, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో కానీ, మొన్నటి వరకు కూడా మా గవర్నమెంట్ ఉన్నంత వరకు సెంట్రల్లో ఎప్పుడు ఆ యొక్క బంధాన్ని, ఆ యొక్క ఆరోగ్యకరమైనటువంటి చర్చల్ని కొనసాగించినటువంటి చరిత్ర, హిస్టరీ కూడా ఉంది. సో భవిష్యత్తులో కూడా ఎప్పుడు రష్యా మనకు తోడుగా ఉంటూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మన నీతు గారు కూడా అక్కడ వెళ్ళి చదువుకొని ఈ రోజు వారి కార్యాలయాన్ని ప్రారంభించడం, అక్కడికి ఇక్కడికి ఆ బంధాన్ని మరింత బలంగా, దృఢంగా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు వారు చేస్తున్నటువంటి కృషికి నా అభినందనలు. తప్పకుండా ఇక్కడ నుంచి ఈ మన స్టేట్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీకు మా ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్టుగా ఉంటదని నీతు గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క ప్రతినిధులకు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే చీరలు తనకు ఎంతో ఇష్టమని సినీ నటి రాధికా చక్రవర్తి అన్నారు. హైదరాబాద్ నోవాటెల్లో ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు జరగనున్న
హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పోస్టర్ ను మోడల్స్ తో కలిసి ఆమె ఆవిష్కరించారు. దేశంలో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. మీ ముందు పోయి నిల్చుంటే బాగుంటుంది. ఏం वन मिनट आगे 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 पड़ी कैमरा सब वन सेकंड తెల్లటి రుచికరమైన కోల్డ్ కాఫీ ప్రియుల కోసం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మనం చాక్లెట్ కార్జానాలో కొత్త బెవరేజ్ బార్ అందుబాటులోకి వచ్చింది. 14 రకాల చాక్లెట్ ఫ్లేవర్స్ లతో కోల్డ్ హాట్ డ్రింక్స్ షేక్స్ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా పానీయాలను డిజైన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచి నువ్వే చెప్పే
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. అడ్డుగుట్టలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి క్రీడాకారులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఖాజానాలోని ఆర్కే ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆలయ పూజారులకు సత్కరించి నిత్యావసర వస్తువులను అందించారు. విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే 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 हेलो साइड साइड बैक साइड थैंक यू मुद्दा అయిపోయింది అక్క ఇక్కడ రండి అక్క ఇక్కడ రండి అక్క ఇక్కడ రండి भाई थोड़ा पीछे हटो ना भाई अच्छा इंचे जरगंడి Thank you.
అన్నయ్య చూడండి చూడు చూడు అదనా చేది ఓకే ఓకే సార్ ఓకే చూడండి అన్న చూడండి చూడండి అన్న చూడండి సార్ 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 ఇటు చూడండి సార్ ఇటు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.